గౌరవనీయులు ప్రహ్లాదరావు గారు, మండల అధ్యక్షులు వీరేశం గారు, ఎంతో మంది బీజేపీ నాయకులు, రమేష్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, బాలేశ్వర్ గుప్తా గారు, మరి ఎంతో మంది నాయకులు అందరికీ కూడా, ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలందరికీ, ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు భారతదేశం ఐక్యత కొరకు, భారతదేశము ముందుకు వికసిత్ భారత్ అని ప్రపంచంలో నంబర్ 1 దేశం ఉండే అవకాశం ఉందంటే అది కేవలము బీజేపీ వల్లనే. ఒక ఎదిగిన దేశం అనే అవకాశం వస్తుంది మనకు, అది బీజేపీ వల్లనే. ఇంకో దిక్కు లేదు దేశానికి, బీజేపీయే ఉన్నది. ఇప్పుడు తెలిసిపోయింది, ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఎన్ని ఆరోపణలు పెట్టినా కూడా మొన్న బీహార్ ఎలక్షన్ చూస్తే అందరికీ మొత్తం భారతదేశానికి తెలిసిపోయింది, దేశానికి ఒక దిక్కుండంటే బీజేపీయే. ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చింది బీజేపీ జెండా కొరకు కాలేదు. నేను వచ్చింది వాస్తవంగా ముఖ్య కారణము ఆపరేషన్ అయినా కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు దేశ ఐక్యత కొరకు ఎవరైతే నిజంగానే పోరాడి సాధించిన గొప్ప మహానుభావులు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినోత్సవం సందర్భంగా యూనిటీ రన్ కొరకు, ఇనాగ్రేషన్ కొరకు వచ్చినారు. అందుకే ఈరోజు ఈ జెండా కార్యక్రమం పెట్టింది, ఇక్కడికి వచ్చిన. కానీ మేమందరం పోరాడుతందుకు, ఒక ఎమ్మెల్యే అయితందుకో, ఒక ఎంపీటీసీ అయితందుకో, సర్పంచ్ అయితందుకో, ఎంపీ అయితందుకో మేము పోరాడేది దాని కాదు. ఇది అవసరము, ఇది మాకంటే ఎక్కువ అవసరము, మోడీ గారి కంటే ఎక్కువ అవసరం. ఇది దేశానికి అవసరము, ఎందుకంటే దేశానికి దిక్కు చూపెట్టిన జెండా ఇది. ఎంపీగా గెలిచినాను, మళ్ళీ ప్రెస్ వాళ్ళు తిప్పి మాట్లాడతారు. ప్రెస్ వాళ్ళు మాట్లాడకున్నా ఆ టీఆర్ఎస్ దరిద్రులు ఎవరైతే కోరుకున్నారో ఆపరేషన్ తర్వాత నువ్వు చచ్చిపోవాలని కోరుకున్నారో ఆ దరిద్రులు ఏదేదో తిప్పి పెడతారు. ఈ రోజు ఇక్కడ వికారాబాద్ జిల్లాల రైతు నాదుకుందంటే కేంద్ర ప్రభుత్వమే. ఈ ప్రభుత్వాలు దివాలా తీసినాయి. పాతోడు దోసుకుపోయిండు, ఉన్న ముఖ్యమంత్రి చెప్పిండు నన్ను కోసినా పైసలు వెళ్ళాయి. రైతులను ఆదుకుంటుందంటే ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాది ₹1,00,000 వరకు యావరేజ్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. 25,000 కోట్లు